ఒకటి టీచర్లు విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళే పోలింగ్ సిబ్బంది. వాళ్ళతో అక్కడ పోల్ బూత్లో మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఎట్లాగా ఇప్పుడు కొంతమందికి కళ్ళు కనబడదు, కొంతమంది ఓటు ఎట్లాగా వేయాలో తెలియదు. సహాయకులుగా ఆ స్టాఫే ఉంటారు. వాళ్ళు అయ్యా నువ్వు ఇటు వచ్చి ఇటు ఓటు వేయంటారు పల్లెటూళ్ళు. అట్లాగా మనం వెళ్ళి వేయడానికి ఉండదు అక్కడ. యాక్చువల్గా చాలా చోట్ల జరిగిన తెలివైన పని ఏంటంటే మామూలుగా సహాయకుని తీసుకెళ్ళచ్చు. ఈ కళ్ళు కనబడి మామూలుగా ఇళ్ళ దగ్గరే పెడతారు, మరి వయో వృద్ధులు నడవలేని వాళ్ళకి. మిగతా వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర సహాయకుని తీసుకెళ్ళచ్చు. అదొక మళ్ళీ ఫామ్ పూర్తి చేసి చేయాలి, అదంతా తెలియదు. అది అట్లాంటి సిస్టమ్ పెట్టుకోవాలి అక్కడ. అది చేయలే. వాస్తవంగా మొన్న ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి వెళ్ళాడు జగన్, రాజకీయ ఫంక్షనింగ్ కాకుండా. ప్రతిదానికి ఒక టీము వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేశారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు. ఆ టీములు ఏమి పొలిటికల్ కాదు, వాళ్ళు ఒక కార్పొరేట్ ఉద్యోగుల టైప్ వాళ్ళు. లైక్ అదేది ఇలా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం ఉంది కదా, దాని పేరు ఏంటి అదేదో ఉంది కదా వీళ్ళది, ఐపాక్ లాంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ చేసినాయి ఈ డబ్బులు పంచే వ్యవహారాల్లో, వీట ఎమ్మెల్యేల గురించి డీటెయిల్స్ చెప్పడాల్లో, ఇట్లాంటివన్నీ కూడా. 2019లో దానివల్లే గెలిచాను అనుకున్నా, 2019లో వాళ్ళ వల్లే ఓడాడు. ఇచ్చే ఫీడ్బ్యాక్లు ఈ వ్యవహారాలు. అందులో ఏమైంది, ఈ పోల్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ ఏంటి, ప్రతి బూత్ కమిటీలో కమిటీ ఉండాలి. ఈ కమిటీకి ఆ